ఎలాంటి మలుపులు లేకుండా రాజధానికి సాఫీగా ప్రయాణం సాగించేలా సీడ్ యాక్సిస్ రహదారి ఉంటుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నేరుగా చెన్నై కోల్కతా జాతీయ రహదారికి అనుసంధానించేలా డిజైన్ ఉందంటున్న మంత్రి నారాయణతో ముఖాముఖి. సీడ్ యాక్సిస్ రహదారి అనేది ప్రారంభం కానుంది. మరి దీనికి సంబంధించి ఈ ప్రక్రియ ఎలా సాగనుంది ఏంటి అని వెల్లడించేందుకు మనతో మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈ సీడ్ యాక్సిస్ రహదారికి సంబంధించి ఈ ప్రారంభోత్సవ ఘట్టం అనేది ఎలా సాగనుంది? ఈరోజు 10:30 గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావటం, ఈ సీడ్ యాక్సిస్ రోడ్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం, అది అయిన తర్వాత యాక్చువల్గా ఏదో అసెంబ్లీ భవనాలు అసెంబ్లీ యొక్క సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించిన భవనాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇన్స్పెక్షన్ ఇవాళ చేయడం జరుగుతుంది. సరే, అక్కడక్కడ ఇంకా మలుపులు కనపడుతున్నాయి కదా, ఈ మలుపులు లేని రహదారి అనేది ఎలా ఫామ్ అవుతుంది ఏంటి? ఇది మలుపులు కాదండి, అందరికీ దాన్ని రకరకాలుగా అందిస్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు డైరెక్ట్గా నేషనల్ హైవే మీద పోతుంది. నేషనల్ హైవే ఒకటి, ఒక పార్ట్ వచ్చి మంగళగిరికి వస్తుంది. మంగళగిరి డైవర్ట్ చేసేది కాబట్టి అది యాక్చువల్గా డిజైన్ ఆ విధంగా వచ్చింది. ఇది మలుపులు కాదు. యాక్చువల్గా అంటే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఎలివేటెడ్గా వెళ్తుంది అది కాకుండా పక్కకి తిప్పాలి ఖచ్చితంగా, అది టెక్నికల్ డిజైనే. సార్, ఇప్పుడు సీడ్ యాక్సిస్ రహదారి తర్వాత ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఆ తర్వాత అసలు ఇంకా ఏమేమి ప్రారంభోత్సవాలకి రెడీ అవుతున్నారు ఏంటి అమరావతిలో? ఐఏఎస్ అధికారుల యొక్క అపార్ట్మెంట్ కూడా పూర్తి అయిపోయిందండి. అది కూడా నెక్స్ట్ మంత్ వాటిని కూడా హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అది అయిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అధికార భవనాలు కూడా బహుశా రాబోయే మంత్లో కొన్ని, అవతల మంత్లో కొన్ని, ఈ విధంగా డిసెంబర్ లోపల అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని ప్లాన్ చేస్తాం. ఇది మంత్రి నారాయణ స్పందన. కెమెరా పర్సన్ వి నాగరాజ్తో VSN కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటు స్టూడియో.